హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం శిశిర షాక్‌లో ఉండటం వల్ల స్పృహ రావడానికి ఆలస్యం అవుతుందని డాక్టర్లు చెప్పగా, అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నాడు వసంత్. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి కాలర్ పట్టుకొని కొడుతూ, "శిశిరను ఇలా ఎందుకు చేశావు?" అని ప్రశ్నించగా, అతన్ని కిషోర్‌గా గుర్తించి ఆనందంగా హత్తుకున్నాడు వసంత్. అతడి కౌగిలి విడిపించుకొని, "నీ యబ్బ సిస్టర్‌ని ఎందుకురా రాత్రంతా వర్షంలో నిలబడమని చెప్పావు? అంత తప్పు తనేం చేసిందని?" అని కోపంగా అడిగాడు కిషోర్. "అలా అడుగుతావేంట్రా? తను చేసిన తప్పు తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి?" ఆశ్చర్యంగా అడిగాడు వసంత్. "నాకు తెలిసి సిస్టర్ ఎలాంటి తప్పు చెయ్యదు. నిజం చెప్పు. ఎందుకు తనని శిక్షించావు?" అని కాలర్ పట్టుకున్నాడు కిషోర్. "ఏమంటున్నావు నువ్వు? కంపెనీ డేటా లీక్ చేసి కంపెనీని నాశనం చేయాలని చూడటం తప్పు కాదా?" అని వసంత్ అడిగితే, "సిస్టర్ డేటా లీక్ చేయడమేంట్రా? ఆ పని చేసింది సోఫీ అని నీకు ప్రూఫ్స్ పంపాను కదా! లెటర్ చూడలేదా?" అని కోపంగా అడిగాడు కిషోర్. "సోఫీనా?" అంటూ షాక్‌తో అయోమయంగా చూశాడు వసంత్. "సమాధానం ఇవ్వకుండా బొమ్మలా నిలబడతావేంట్రా?" అని కిషోర్ ప్రశ్నిస్తే, షాక్ నుంచి తేరుకుంటూ, "నువ్వు పంపింది శిశిర వివరాలు కదా! ఇదంతా చేస్తుంది తనే అని నీ చేత్తో రాసావు కదా!" అని ఆవేశంగా కిషోర్ కాలర్ పట్టుకున్నాడు వసంత్. "నేను సిస్టర్ వివరాలు పంపడమేంట్రా? నేను పంపింది సోఫీ వివరాలు. ఆమె శైలేష్‌ను కలిసినట్లు, ఎంత డబ్బు తీసుకుంది, ఎలా తీసుకుంది, అన్ని వివరాలు అందులో ఉన్నాయి" అని కిషోర్ చెప్పడంతో తల అడ్డంగా ఊపుతూ నేలపై మోకాళ్లపై కుప్పకూలిపోయాడు వసంత్. అతని మాటలకు కిషోర్‌కు కూడా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అర్థమైంది. వసంత్ తేరుకొని హరీష్‌కు ఫోన్ చేసి తన క్యాబిన్‌లో సీక్రెట్‌గా ఉన్న ఫైల్‌ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకురమ్మని చెప్పాడు. అతడు ఫైల్ తీసుకువచ్చేలోపు, "నువ్వు పంపించిన కవర్‌లో శిశిర ఫోటో ఉంది. దాంతో పాటు నీ దస్తూరితో నువ్వే స్వయంగా శిశిర తప్పు చేసింది అని చెప్తూ రాసిన లెటరుంది. కానీ నువ్వు చెప్పినట్లు సోఫీ వివరాలు లేవు. అయినా సోఫీ ఆ పని ఎందుకు చేస్తుంది?" వివరించి ప్రశ్నించాడు వసంత్. "తను దినేష్ లవర్ కాబట్టి ఇదంతా చేసింది. ఆ విషయం కూడా అందులో ఉంది. అయినా సిస్టర్ ఇలాంటి పని చేసిందని చెప్తే నమ్మేస్తావారా? నీ బుద్ధి ఎక్కడికెళ్ళింది?" కోపంగా అడిగాడు కిషోర్. "మొదట నేను నమ్మలేదు కిషోర్. కానీ నువ్వు చెప్పాక తప్పలేదురా. అప్పటికి అనుమానం వచ్చి గగన్ చేత విచారించాను. అందులో కూడా ఇదంతా సిసిరే చేసినట్లు తెలిసింది. లక్షల మంది కడుపు నింపుతున్న కంపెనీరా అది. అటువంటి కంపెనీకి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావ్? నిన్న కూడా డ్రామాలాడిందిరా" అంటూ నిన్నటి విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు వసంత్. "నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను వసంత్. కంపెనీ డేటా లీక్ చేసింది ముమ్మాటికి సోఫీనే" అని కిషోర్ బల్లగుద్ది చెప్పగా ఆలోచనలో పడ్డాడు వసంత్. ఇంతలో ఫోన్ రింగ్ అయిన శబ్దం వినిపించింది. చూస్తే అది నిర్మల తీసుకువచ్చిన సంచి నుండి వస్తోంది. అది కూడా శిశిర మొబైల్ రింగ్‌టోన్ కావడంతో గబగబా తెరిచి చూసిన వసంత్‌కు ఆ సంచిలో శిశిర ఫోన్ కనిపించింది. ఫోన్ చేస్తోంది ఉమ. వసంత్ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న క్రమంలో విసురుగా అతడి చేతి నుంచి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేశాడు కిషోర్. ఉమ "హలో" అన్నంతలో, "సిస్టర్ హాస్పిటల్‌లో ఉంది. లొకేషన్ పంపిస్తాను. వెంటనే రా" అని కాల్ కట్ చేశాడు కిషోర్. అయోమయంగా ఫోన్ వంక చూస్తూ, "ఇతను ఎప్పుడొచ్చాడు? అయినా శిశిర హాస్పిటల్‌లో ఉండటమేంటి?" అనుకుంది ఉమ. అప్పటికప్పుడే కిషోర్ లొకేషన్ పంపించగా వెంటనే బయలుదేరింది. "కిషోర్ చేసిన పనికి ఇప్పుడు తను ఎందుకురా ఇక్కడికి?" విసుగ్గా అడిగాడు వసంత్. అతడికి, "నువ్వు చేసిన పెంట పనుల వల్ల సిస్టర్ మనల్ని దగ్గరకు రానిస్తుందనుకుంటున్నావా? ముఖం చూడు" అని సమాధానమిచ్చాడు కిషోర్. వెంటనే గగన్‌కు ఫోన్ చేసి హాస్పిటల్‌కు రమ్మని చెప్పాడు. సరిగ్గా అరగంట తరువాత హరీష్ వచ్చి వసంత్ అడిగిన ఫైల్ అతడికి అందించాడు. కిషోర్ నుంచి వచ్చిన కవర్‌ను అతడికి అందించాడు వసంత్. అందులో తన దస్తూరితో ఉన్న లెటర్‌ను చూసి షాకయ్యాడు కిషోర్. "ఇది నేను రాసిన లెటరే. కానీ ఇందులో ఉన్నది మొత్తం నేను రాయలేదు.
అసలు నేను ఎక్కడా కూడా ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. చూస్తుంటే ఎవరో చాలా పకడ్బందీగా సిస్టర్‌ని ఇరికించాలని ఇలా చేసినట్లున్నారు. నేను నీకు పంపింది కూడా సోఫీ ఫోటో. దాని వెనుక ఆమె బ్యాంక్ వివరాలతో పాటు దినేష్ గర్ల్ ఫ్రెండ్ అని కూడా మెన్షన్ చేశాను. వివరిస్తూ ఉండగా ఎందుకో కిషోర్‌కు తనకేదో చెడు జరగబోతోంది అన్నట్లు మనసు చెప్పింది. అనుమానంగా చుట్టూ చూస్తూ వెనక్కు తిరిగిన మరుక్షణం అతని చెంప పగిలింది. చెంపపై చెయ్యి వేసుకుంటూ రెండో చెయ్యి తనను కొట్టిన వారిని కొట్టడానికి ఎత్తినవాడల్లా ఉమను చూసి ఆగి, పిచ్చా నీకు? నన్నెందుకు కొట్టావ్? కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు. ఆ మాటకు కోపంగా రెండో చెంప కూడా వాయించింది ఉమ. సిస్టర్ సిస్టర్ అని ఓ తెగ ప్రేమ కురిపించేవాడివి కదా! ఆ సిస్టర్ కష్టాల్లో ఉంటే ఎక్కడ చచ్చావు? అసలది ఇలాంటి పని చేసిందంటే ఎలా నమ్మావు? ఓరకంట వసంతను పైనుండి క్రింది వరకు ఉగ్రంగా చూసి కిషోర్ ముఖంలోకి చూస్తూ అడిగింది ఉమ. ఆ మాటకు మొదటి దెబ్బ తనకు శిశిరను జాగ్రత్తగా చూసుకోనందువల్ల తగిలింది అని, రెండవది వసంతని కొట్టలేక అతనిపై కోపాన్ని చూపించడానికి మళ్ళీ తననే కొట్టిందని అర్థం చేసుకున్న కిషోర్ రెండు చెంపలపై చేతులు వేసుకొని ఆ ఇద్దరిని మార్చి మార్చి విసుగ్గా చూశాడు. వసంత్ కూడా విషయం అర్థమై సూటిగా ఉమ వంక చూడగా ఆమె ఏమాత్రం తగ్గకుండా కోపంగా చూసింది. సరిగ్గా అప్పుడే నర్సు వచ్చి కొన్ని మందులు తెమ్మని చీటీ వసంత్‌కు ఇవ్వగా అందుకోబోతున్న వసంత్ చేతి నుండి ఆ చీటీ లాక్కుంది ఉమ. కిషోర్‌ను చూస్తూ "శిశిర ఎక్కడుంది? తనకిప్పుడు ఎలా ఉంది?" అని అడిగింది. అందుకు కిషోర్ గదివైపు చూపిస్తూ "ఆ గదిలో ఉంది. ఇంకా స్పృహ రాలేదు. ఎందువల్ల అనేది డాక్టర్స్‌కి కూడా అంతు చిక్కడం లేదు" అని చెప్పాడు. ఇంకా స్పృహ రాలేదు అన్న మాటకు అనుమానం వచ్చి, అసలు తనకేం జరిగింది? ఆస్పత్రికి ఎందుకు తీసుకువచ్చారు? కోపంగా చూస్తూ అడిగిన ఉమను చూసి, మళ్ళీ రెండు చెంపలపై చేతులు పెట్టుకున్నాడు కిషోర్. చెప్తావా లేదా? అరిచిన ఉమను, నువ్వు ముందు ఆ చేతులు వెనక్కు పెట్టుకుంటే చెప్తా. వాడు చేసిన పనికి నన్ను కొడతావేంటి నువ్వు? అన్నాడు విసుక్కుంటూ. చేతులు కట్టుకొని, సరే కొట్టను చెప్పు అంది ఉమ. ఆ మాటకు చెంపలపై నుండి చేతులు పక్కకు తీస్తూ, అంతా వీడి వల్లే. సిస్టర్ టెండర్ డేటా మళ్ళీ లీక్ చేసిందన్న కోపంతో రాత్రంతా వర్షంలో బయట నిలబెట్టాడు. కిషోర్ చెబుతుండగానే, వాట్? రాత్రంతా వర్షం పడితే అలా ఎలా చేస్తారు? దాన్ని చంపేయాలని ఇలా చేశారు కదా! అరుస్తూ వసంత మీదకు ఉగ్రంగా వెళ్ళింది ఉమ. ఆమెను కిషోర్ బలంగా పట్టుకొని ఆపుతుంటే వసంత్ కల్పించుకొని, "నువ్వు తన ఫ్రెండువే కదా! తను చేసిన పనులేంటో నీక్కూడా తెలియదా?" అన్నాడు. ఉమను ఆపడం ఆ క్షణాన కిషోర్ వల్ల కూడా కాలేదు. సరిగ్గా అదే సమయానికి డాక్టర్ ఆనంద్ అక్కడికి వచ్చి, "మిస్టర్ వసంత్" అని అనడంతో అతడి వంక చూస్తూ వసంత్ విషయంగా పళ్ళు కొరుకుతూ వెనక్కు తగ్గింది ఉమ. డాక్టర్ ఆనంద్, "మీ భార్య ఇంకా స్పృహలోకి రాలేదు. కారణం మాకింకా తెలియడం లేదు. తనకు ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగిందా?" అని అడగగా వసంత్ ఫోన్ చేతికి తీసుకుంటూ, "నేనొకసారి తన పేరెంట్స్‌కి ఫోన్ చేసి కనుక్కుంటాను. మా పెళ్లయ్యాకైతే ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు" అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ నళిని, "అదేంటి? పోయినసారి తనను అడ్మిట్ చేసినప్పుడు కూడా తనకు ఆలస్యంగా స్పృహ వచ్చిందని విన్నాను" అంది. "అవును. నిజమే. నేను కూడా ఓసారి నా సీనియర్ డాక్టర్ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడతాను" అన్న ఆనంద్ మాటలకు, "అంతవసరం లేదు" అంటూ విసుక్కుంది ఉమ. వారంతా ఆమె వంక అదేంటి అన్నట్లు చూస్తుంటే వసంత్ కిషోర్ల వంక కోపంగా ఓ చూపు విసిరి, "తనకు ఆస్ట్రోఫోబియా ఉంది. రాత్రి జరిగిన దానివల్ల తనకి ఇంకా స్పృహ రాలేదు. సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదురు చూస్తే సరిపోతుంది. తన వైటల్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నంత వరకు తను క్షేమంగానే ఉంటుంది" అని చెప్పింది ఉమ. "మీరు" అని సంశయంగా అడిగిన డాక్టర్ ఆనంద్‌కు, "నా పేరు ఉమ. శిశిర స్నేహితురాలిని. నేనిప్పుడు తనను చూడొచ్చా?" అంది ఉమ. యాహ్! తప్పకుండా అంటూ డాక్టర్ ఆనంద్ దారి చూపగా ఆలోచనల్లో పడ్డ వసంత్‌ను ఆస్ట్రోఫోబియానా? అంటే ఏంట్రా? ప్రశ్నించాడు కిషోర్. వసంత్ ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంటే
డాక్టర్ నళిని ఆస్ట్రోఫోబియా అంటే ఉరుములు మెరుపులతో కూడిన వానకు భయపడటం. కొంతమందికి గతంలో ఎదుర్కొన్న దుర్ఘటనల వల్ల ఈ సమస్య వస్తే, ఇంకొంతమందికి కారణమే లేకుండా వస్తుంది అని వివరించింది. వసంత్‌కు గతంలో జరిగిన ఒక్కో సంఘటన కళ్ళ ముందు మెదిలింది. తాము కారులో ఆనందవరం వెళుతుంటే తన ఒడిలో ఆమెను కూర్చోబెట్టుకొని స్టీరింగ్ ఆమె చేతికి అందించాడు వసంత్. అప్పటి వరకు బాగానే డ్రైవ్ చేస్తున్న శిశిర చినుకులు పడటం మొదలైన వెంటనే డ్రైవింగ్ ఆపి తన సీట్లోకి వెళ్లి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుంది. మరోసారి ఆమె గదికి వెళ్ళినప్పుడు బయట వర్షం పడుతుంటే ఆమె లైట్ ఆన్ చేసి చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పడుకుంది. కనీసం ఆమె ఫోన్లో ఎటువంటి పాట కూడా ప్లే అవ్వకపోవడం ఆ రోజు గమనించాడు. ఇంకోసారి అతని గదిలో ఉన్నప్పుడు వణికిపోతూ మత్తులో అతడిని గట్టిగా హత్తుకొని నిద్రపోయింది. తెల్లవారాక అతడు తనను ఎందుకు ముట్టుకున్నాడంటూ కోప్పడింది. ఇలా అనేక సందర్భాలలో ఆమె వింత ప్రవర్తనకు కారణం ఆస్ట్రోఫోబియా అని తెలుసుకున్న వసంత్‌కు గుండెల్లో గుణపం దిగినంత బాధ కలిగింది. పెళ్ళయి ఇన్ని రోజులైనా తన ఆరోగ్యం గురించి తెలుసుకోలేకపోయాను అన్న బాధ ఓవైపు, అసలు తను ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి తాను రాత్రంతా ఆమెను బయట తుఫానులో నిలబెట్టడమే, ఇదంతా తన వల్లే అన్న బాధ మరోవైపు అతన్ని నిలువునా ముంచేశాయి. కాళ్ళల్లో పట్టు సడలి అక్కడే కుర్చీలో వాలిపోగా అది గమనించిన కిషోర్, "నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి" అంటూ నళిని అక్కడి నుంచి పంపేశాడు. వసంత్ బాధ అర్థమై, "మామా, ఈ విషయం నీకు తెలియక తనని వర్షంలో నిలబడేలా చేశావని నాకు తెలుసు. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు. ముందు అసలు నేను పంపిన వివరాలు ఎలా మారాయో కనుక్కోవాలి" అంటూ ఫైల్ తెరిచిన కిషోర్‌కు శిశిర, శైలేష్‌తోనూ, ఈశ్వర్‌తోనూ ఉన్న ఫోటోలు కనిపించాయి. పెన్ డ్రైవ్ ఉండటం గమనించడంతో పాటు ఆ సాక్ష్యాలన్నీ కూడా తాము వాడే సీక్రెట్ కోడ్ స్టాంప్ వేసిన కవర్‌లో ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. అందులోనూ శిశిర, ఈశ్వర్‌లు ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫోటో అతడికి నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఇవన్నీ తమ సీక్రెట్ విచారణలో గగన్ ద్వారా తెలిసాయి కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే వారి కంపెనీకి 2 రకాల ఇన్వెస్టిగేషన్ టీమ్లున్నాయి. ఒకటి కంపెనీ సెక్యూరిటీ టీమ్ కాగా, మరొక టీమ్‌ని గగన్ చూసుకుంటాడు. సెక్యూరిటీ టీమ్ అందించే చివరాలైనా తప్పయ్యే అవకాశం ఉంది కానీ, గగన్ టీమ్ ఇచ్చే వివరాలు ఎప్పటికీ తప్పు కావు. కానీ కిషోర్‌కు ఒక విషయం మాత్రం అంతు చిక్కలేదు. అదేంటంటే సోఫీ గురించి కూడా గగనే స్వయంగా విచారించి వివరాలు తనకు అందజేశాడు. అతడు వెళ్లే ముందు కూడా అవి సరిగ్గానే ఉన్నాయి. కానీ వసంత్ దగ్గరకు వెళ్ళగానే మారిపోయాయి. తమ కంపెనీలో తమ సీక్రెట్ డీటెయిల్స్ మార్చగలిగేంత పని ఎవరు చేసుంటారు? అది కూడా అయితే తన క్యాబిన్‌లో ఉన్నప్పుడు మార్చాలి. లేదంటే తన క్యాబిన్ నుంచి వసంత్ దగ్గరకు వెళ్ళేలోపు మార్చాలి. సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది కిషోర్‌కు. ఇదిలా ఉంటే మిగతా వివరాలు సంగతి కూడా అతనికి అయోమయంగా అనిపించింది. పెన్ డ్రైవ్ ఫోన్‌కు కనెక్ట్ చేసి చూడగా సౌమ్యతో శిశిర గొడవపడిన ఫోటోలను చూడటంతో పాటు శిశిర తనే అంతా చేసినట్లు ఒప్పుకుంటూ సౌమ్యను తిట్టిన ఆడియో విని షాక్ అయ్యాడు. అదంతా చూస్తూ అతని బుర్ర వేడెక్కిపోయింది. అసలు కిషోర్ ఇంత అకస్మాత్తుగా ఇండియా ఎలా వచ్చాడు? సాక్ష్యాలను చూసిన అతడు కూడా శిశిరను అనుమానిస్తాడా? లేక వారిద్దరూ కలిసి సత్యాన్వేషణ మొదలు పెడతారా? శిశిరకు ఉన్న ఆస్ట్రాఫోబియాకు కారణమేంటి? ఆమెకు ఎప్పటికి స్పృహ వస్తుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.